వెల్కమ్ టు ఎంఈ న్యూస్. 6వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి సతీమణి చింతకాయల పద్మావతి. చింతకాయల పద్మావతికి బ్రహ్మరథం పట్టిన 6వ వార్డు ప్రజలు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో 6వ వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి సతీమణి చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సతీమణి చింతకాయల దివ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్యే పథకాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, సైకో జగన్ పాలనపై ప్రజలు ఎంతో విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని, ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడిని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మార్సిటి రాజా, చౌదరి శ్రీను, కర్రి సందీపు, కొడక సూరిబాబు, కొవ్వాడ మధు, కోన దుర్గ, మల్ల నాగేశ్వరరావు, మల్లపెంటయ్య, చిట్టుమోజు రమేష్ మరియు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ఇది అలాగిచ్చాను. సైకిల్ గుర్తుకే మన పెట్టుకోండి, అందరూ మర్చిపోకండి. ఎదురుకెళ్ళి నువ్వు ఎదురు సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. సైకిల్ సంబంధించి
చెప్తే అలాగే ఉంటుంది చెప్పండి పొడుగు ఎందుకు చెప్తాను ఇప్పుడు చూసేయడం అందులో అన్నీ మళ్ళీ డిలీట్ చేసేస్తుంది అక్కడ వాయిస్ తీసుకొచ్చి ఇక్కడ వాయిస్ ఇచ్చి బాగున్నారమ్మా ఇందాక చిన్న చిన్న అట్లా సైడ్ వచ్చాయి ఫ్యాక్షన్ కూడా చెప్పండి ఇప్పుడు వరకు 3,000 ఏదో ఇప్పుడు వరకు లాస్ట్ 3,000 ఇస్తున్నాడు 4,000 ఇస్తాడు ఒక నెల కూడా ఎక్స్ట్రా ఇస్తాడు లోనగా ఎవరు ఉన్నారా అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 6వ వార్డు స్టార్ట్ చేసాం క్యాంపెనింగ్. మరి అయ్యన్న పాత్ర గారు క్యాండిడేట్ అని చెప్పి అందరికీ తెలిసింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ దుష్ట పరిపాలన అన్నీ చూస్తున్నాం. అందుకని చెప్పి 3 పార్టీలు ఏకమై ఒక కూటమిగా ఏకమై ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలని చెప్పేసి ముగ్గురు కూడా ఏకమవడం జరిగింది. అలాగే జనసేన, బీజేపీ,
అదేవిధంగా తెలుగుదేశం కూడా 3 పార్టీలు కూడా ఎన్డీఏ వచ్చిందంటే మనకు అభివృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ మున్సిపాలిటీ నాశనం అయిపోయింది. మున్సిపాలిటీ సమస్యలు అయితే ఎక్కువైపోయి ఇవన్నీ కూడా మన తీరాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి మేము అందరం ఇంటింటికి ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా వెంటున్నారని చెప్పి మేము సంతృప్తిగా ఉంది. మాకు ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఇక్కడ ఒకటి ఎజెండా ఉంటుంది, మన అన్ని మేనిఫెస్టోలు చెప్తున్నాం. అందరూ కూడా స్పందన బాగుందండి. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మేము ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అలాగనే మేనిఫెస్టోలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టోలు కూడా విన్న తర్వాత కూడా మంచి స్పందన వస్తుందండి. వారందరూ కూడా తప్పనిసరిగా చేస్తామని మాటిస్తున్నారు. వారందరూ కూడా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి ప్రచారం.